అంటే మీలో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు అనమాట. షార్ట్స్ వీడియోస్‌కి మీరు బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడి నుండి తీసుకోవాలి? బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా తీసుకోవాలి? అంటే మనం యూట్యూబ్ నుండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వాడితే మనకు ఏమన్నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవుతుందా? కాదా? దానివల్ల రెవెన్యూ వస్తుందా? కాదా? అది ఎలా అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. మనకు ఒకవేళ మన యొక్క షార్ట్ వీడియోస్‌కి మనకు లాంగ్ వీడియోస్ కూడా మనకు మ్యూజిక్ కావాలి అని అంటే మనకు యూట్యూబ్ నుండి మనం యూట్యూబ్ లైబ్రరీలో ఏ మ్యూజిక్ వాడుకున్నా కూడా మనకు కాపీరైట్ మ్యూజిక్ అనేది రాదనమాట. మీరేం చేస్తుంటారంటే చాలామంది ఫిలిమ్స్లో సాంగ్స్ కానీ అక్కడ నుండి ఏదన్నా ఒక మ్యూజిక్ మనకు నచ్చితే కూడా తీసుకొచ్చి మన బ్యాక్గ్రౌండ్లో వేస్తుంటారనమాట. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కాపీరైట్ క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ పడుతుంటాయి అన్నమాట. ఇలాంటి స్ట్రైక్స్ ఈ కాపీరైట్ క్లైమ్స్ మనం పడకుండా కాపాడుకోవడానికి మనకు యూట్యూబ్ నుండి మ్యూజిక్ వాడండి. ఇలాంటి మ్యూజిక్ అంటే యూట్యూబ్ లైబ్రరీలో మనకు ఏదైనా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో చేసి మనం మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలన్నమాట. మన వీడియోస్కి అప్లోడ్ చేసుకున్నాక తర్వాత మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మీకు చాలామందికి తెలియదు అనమాట. చాలామంది తెలియక ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యూజ్ చేస్తుంటూ మీ వాయిస్ ఓవర్ ఇవ్వరు. మనకు మెయిన్ యూట్యూబ్ ఛానల్కి ఏమి ఇంపార్టెంట్ అంటే మనం చేసే మన యొక్క వీడియోస్లో మన వాయిస్ లేదా మనము రెగ్యులర్గా ఉండడం కానీ మనం అప్డేట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్కి ఇక్కడ కూడా ఒక క్రియేటర్ అనేది ఉన్నాడు, ఇతను కూడా పనిచేస్తున్నాడు అని చెప్పేసి మీ వీడియోస్ సింపుల్గా గ్రో చేయడం కానీ మీ వీడియోస్ రన్ అవ్వడం కానీ మీ వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ చేయడం ఇలాంటివి చాలా చాలా చేస్తుంటారు అనమాట. యూట్యూబ్ చాలామందికి తెలియక ఏం చేస్తుంటారంటే వాయిస్ ఓవర్లు ఇస్తుంటారు కదా పైన ఎక్కడంటే అక్కడ కొన్ని ఫొటోస్ కూడా మనకు స్ట్రైక్ పడతాయి అనమాట. కాపీరైట్ క్లైమ్స్ కూడా ఉంటాయి. అందుకోసమే వేరే వాళ్ళ ఫుటేజెస్ యూజ్ చేయకండి. ఒకవేళ మనకు ఫ్రీ కాపీరైట్ ఫొటోస్ మనకు ఎలా దొరుకుతాయి, ఎక్కడ వెళ్ళాలంటే పిక్సాబీ అని చెప్పేసి ఒక యాప్ ఉందన్నమాట. మనకు ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మనకు ఫ్రీ ఫుటేజెస్ అనే కన్ఫర్మ్ దొరుకుతాయి అనమాట. మనం ఇక్కడ నుండి ఫ్రీ ఫుటేజెస్ అయితే తీసుకోవచ్చు. మీరు ఎవరైనా కానీ ఎలాంటి ఫుటేజెస్ కానీ ఫ్రీ ఫుటేజ్ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. మనకు ఏదన్నా ఫ్యాక్ ఛానల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఫ్యాక్ తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాను నెక్స్ట్ వీడియో. బాయ్.